హాయ్ అండి. ఈరోజు నేను అమ్మవారి నైవేద్యంగా శుక్రవారం కదండి, అందుకనేసి కేసరి చేస్తున్నాను. బొంబాయి రవ్వతోటి చేస్తాం కదండి, అదే దానికోసము ఫస్ట్ గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి వేసేసి జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు, గసగసాలు అన్నిటినీ బాగా వేయించాను. తర్వాత కొబ్బరి పట్టుకున్నది కొంచెం వేసేసి కొంచెం రోస్ట్ అనేయాలండి, ఎక్కువసేపు అంటే మాడిపోయిద్ది అనేసి. తర్వాత రవ్వను ఒక గ్లాస్తో కొలత పెట్టుకొని వేసేసాను. అదే కొలతతోటి కొంచెం నేను ఎక్కువ షుగర్ తింటామండి, తీపు, అందుకోసము ఒక గ్లాసు బొంబాయి రవ్వకు 1.5 గ్లాసు షుగర్ వేసేసి బొంబాయి రవ్వను బాగా వేయించినాక షుగర్ని కూడా యాడ్ చేసి పెట్టేశాను. పక్కన వాటర్ని హీట్ చేశానండి. 1కి 3 నీళ్ళు లెక్క పోసేసి హీట్ చేసి పక్కకు పెట్టాను. ఇప్పుడు ఒక రవ్వకు 3 గ్లాసులు నీళ్ళు వేసేసి హీట్ చేసేసాను. నేను వాటిని హీట్ అయితేనే రవ్వలో పోసేసి బాగా మిక్స్ చేసేసాను. ఉప్మా లాగానే కొంచెం బాగా ఉడికే వరకు చూసుకోవాలండి. అలాగే టేస్ట్ కొంచెం ఇంకా బాగా రావాలనేసి కొంచెం పాలు కూడా వేసేసాను. ఈరోజు అమ్మవారికి నేను శుక్రవారం అనేసి కేసరి చేసేసి పెట్టేశాను. ఎంతో టేస్టీగాను ఎంతో స్వీట్గాను ఉందండి. మీరు కూడా ఇలానే చేస్తారా? ఒకసారి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందండి టేస్ట్ ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి. బాగా చేసానా అనేసి. ఫ్రిడ్జ్లో వాసన రాకుండా ఉండేందుకు వెనిగర్లు ఒక కప్పులో వేసి పెట్టామంటే సువాసనగా ఉంటుందండి. ఈ టిప్పును ఒకసారి